గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న మూసీ అభివృద్ధికి సంబంధించి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు కథనాన్ని ప్రచురిస్తూ మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ను మురిపిద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 110 ఏళ్ల కిందటే నిజాం మేటి నగరంగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు నష్టం కలగనివ్వం. మూసీ అభివృద్ధిపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక సుందరం, పర్యావరణ హితం, పునరుజ్జీవంతో మారనున్న మూసీ రూపురేఖలు, వరదల నియంత్రణకు రక్షణ గోడలు అంటూ ఇందులోనే ఇంక్లూడ్ చేస్తూ వార్తను ఇచ్చారు. ఇక 10,017 ఇండ్లు కూల్చి మూసీ అభివృద్ధి, డిపిఆర్ఏ లేకుండా ఇళ్ళు ఎలా కూలుస్తారు? విధ్వంసం లేని ప్రగతికే బీఆర్ఎస్ మద్దతు అంటున్నారు హరీష్. మరోవైపు పేదల నివాసాలు ముట్టకుండా ప్రాజెక్టు కట్టాలి అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా మూసీకి సంబంధించి మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు, చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరగరాయలేం అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. నిన్న మూసీ అభివృద్ధికి సంబంధించి, ప్రక్షాళనకు సంబంధించి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకే ఈ ప్రాజెక్ట్. కళేబరాలు, డ్రైనేజ్ నీరు, ఫామా కాలుష్యంతో విషపు కూపంగా మూసీ, నదీ పరివాహకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఇబ్బందులు. ఇది నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ఇళ్లు ఇచ్చాం, పరిహారం సంపూర్ణంగా అందిస్తాం. గాంధీ విగ్రహం ఖర్చు 70 నుంచి 75 కోట్లే. మూసీకి 6,500 నుంచి 7,500 కోట్లే. కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతో దీన్ని అడ్డుకుంటున్నారు. రేవంత్ దీనిని పూర్తి చేస్తే తాము మళ్లీ అధికారంలోకి రాలేమనే దుగ్ధతోనే మూసీ ప్రాజెక్టులపై ఇదంతా చేస్తున్నారు అంటూ మూసీ ప్రాజెక్టులపై వివరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారంలో శంకుస్థాపన. మూసీ ఒడ్డున అతిపెద్ద మసీదు నిర్మాణానికి ముందుకొచ్చిన సౌదీ యువరాజు. 800 ఏళ్ల నాటి శివాలయం పునరుద్ధరణ. ఉస్మానియా ఆసుపత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్. హైటెక్స్ను మించేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్. ఇక 55 కిలోమీటర్లు, 5 జోన్లు. మూసీ మురిసేలా పునరుజ్జీవం. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మహార్దశ. జోన్ 1లో 21 కిలోమీటర్లు అభివృద్ధికి ప్రణాళిక. ఇక బతికే ఉన్నారా అంటూ ఇటు నెతన్యాహు, ఖమేనీల ఉనికిపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముజ్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు. ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు అంటారు ట్రంప్. ఇక మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు, అది ఏఐ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబిచ్చిన నెతన్యాహు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. గల్ఫ్లో బాంబులు, తెలంగాణలో బుల్డోజర్లు అంటూ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ మండిపాటు అంటూ పేదల ఇండ్లు కూల్చి పేదల ఇండ్లు కూల్చి 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్. మూసీ ముసుగులో 1,50,000 కోట్లు లూటీ. మూసీ సుందరీకరణను ప్రారంభించింది బీఆర్ఎస్ఏ. 32 ఎస్టీపీలు నిర్మించడం. గోదావరి నీళ్ల కోసం ప్రణాళిక. సీఎంకు విజన్ లేదు, తెలిసింది రియల్ ఎస్టేట్ దందానే. ప్రక్షాళన పేరిట 10,017 పేదల ఇండ్లు కూల్చే యత్నం. ఇక్కడ పాలన చేత కాదు కానీ పక్క రాష్ట్రాల్లో ప్రకటనల అంటూ హరీష్ మండిపాటు అంటూ ఈ వార్తనిచ్చారు. రియల్టీకి మూసీ ముసుగు అంటూ పేదల ఇండ్లు కూలుస్తూ ఆకాశ హార్మ్యాలు. రేవంత్ సర్కార్ గ్రాఫిక్స్ గారడి అంటూ ప్రధాన వార్తగా కథనాన్నిచ్చారు. రియల్టీకి మూసీ ముసుగు అంటూ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని
ఎన్నికైనా మనమే గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని తెలిపారు. ఇక రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు 99.75% మందికి ఒకేసారి జమ. మూడో విడతలో భాగంగా 2,676 కోట్లు. ఈ ఏడాది 20,000 చొప్పున 8,985 కోట్లు ఇచ్చాం. వ్యవసాయంలో 5 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సభలో సీఎం చంద్రబాబు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇక 50% గ్యాస్ సిలిండర్ల కోటా ఇవ్వండి, హోటళ్లు మూతపడితే వేల మంది రోడ్డున పడే ప్రమాదం. ఆర్థిక మంత్రి పయ్యావులతో హోటల్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ. ఎడతెగని దాడులు అంటూ ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు. గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు. ఒమన్లో డ్రోన్ దాడి, 2 భారతీయుల మృతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బతికే ఉన్నారా అంటూ అటు నెతన్యాహు ఇటు ముజ్తబాలపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో ముజ్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక టెక్ బాటలో సాగుదాం, లాభసాటిగా సాగు పంచసూత్రాలు అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. అగ్రిటెక్ విప్లవంలో మైఫామ్ తొలి అడుగు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి. 47 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి జమ. ఇక భద్రంగా భూమి అంటూ రెవెన్యూ రికార్డులకు డిజిటల్ లాక్. రైతు వద్దే దాని పాస్వర్డ్. రికార్డులు తారుమారు కుదరదు. వెబ్లాండ్ 2.0లో సరికొత్త ఫీచర్ ఇది. ఇక 6 నెలల్లో స్థానికం ఎన్నికలకు సమాయత్తమవ్వండి అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. వ్యవసాయానికి ఉరి, అన్నదాత సుఖీభవ అంతా మోసం. 2 ఏళ్లలో ప్రతి రైతుకు 26,000 చొప్పున ఎగ్గొట్టిన వైనం. అది కూడా వైఎస్ జగన్ హయాంలో 53.58 లక్షల మందికి ఇస్తే బాబు హయాంలో 46.85 లక్షల మందికే, ఏకంగా 7 లక్షల మందికి ఎగనామం. 40,000కు గాను తాజాగా ఇచ్చిన 4,000తో కలిపి ఇచ్చింది 14,000. 14,873.28 కోట్లు బాకీ. 2 ఏళ్లలో కౌలు రైతులకు 6,400 కోట్లకు గాను పైసా విధిల్చని సర్కార్ అంటూ ఈ వార్తను సాక్షి ప్రధాన వార్తగా ఇచ్చింది. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణంకు సంబంధించి వార్తను. కుటుంబానికి బాబు కానుక అంటూ హెరిటేజ్కు సర్కార్ రాయితీలు, సబ్సిడీలు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్కు ఆమోదం. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద కేబినెట్ పచ్చజెండా. 200 కోట్ల పెట్టుబడికి 100 కోట్ల రియంబర్స్మెంట్. విద్యుత్ యూనిట్కు రూపాయి చొప్పున రాయితీ. 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ రియంబర్స్మెంట్. ఉపాధి కేవలం 35 మందికి మాత్రమే. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.